చెప్పాల్సింది. అది వదిలేసి లోక్సభకి వెళ్ళండి, రాజ్యసభకి వెళ్ళండి, అక్కడ కూర్చుని మీరు జగన్ గురించి ధర్నాలు చేయండి, అక్కడ జగన్ నేరగాడని చెప్పండి, దేశమంతా వినబడేటట్టు చెప్పండి. అంటే పాకిస్తాన్ అదేది కర్ణాటక జగన్ కోటేస్తాడా, తెలంగాణకి జగన్ కోటేస్తాడా, తమిళనాడు జగన్ కోటేస్తాడా, వాళ్ళకి ఏంటి సంబంధం? అందులో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతీకార రాజకీయాలకి లిక్కర్ ఒక అస్త్రంగా మారుతోందన్నటువంటి చర్చ రావడానికి కారణమైంది 3 రాష్ట్రాలు. ఢిల్లీ వ్యవహారంలో కేజ్రీవాల్ అరెస్టు, జైలు, దాంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ చర్చ అయింది. దాన్ని అడ్డు పెట్టుకునినే అక్కడ ఉన్న ప్రభుత్వం కూలింది. ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి జగన్ ఆశల సౌదాన్ని నేలకూల్చేందుకు వెపన్గా ఇది వాడుతున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా లిక్కర్ కుంభకోణమే. భూపేష్ బఘేల్ మాజీ ముఖ్యమంత్రి కొడుకుని తాజాగా అరెస్ట్ చేశారు పుట్టినరోజు నాడే. అక్కడ నడుస్తుంది, అక్కడ 2,000 కోట్లు. వీటిలో పాయింట్ ఏంటంటే లిక్కర్ దాంట్లో మనం ఒక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చేటప్పుడు సాధారణ ప్రజలకి ఈ భాష అర్థం కాదు. 3,000 కోట్లు తిన్నారు, 30,000 కోట్లు తిన్నారు, డిస్టిలరీస్ దగ్గర తిన్నారు, ఇదంతా బేసిక్గా వాళ్ళకి ఇంతకుముందు ప్రభుత్వంలో ఏముంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏముంది. ఇంతకుముందు ప్రభుత్వంలో రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో రేటు తగ్గిందా, నెంబర్ 1. ఇంతకు ముందున్న ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు పెట్టారు, అవన్నీ నాణ్యత లేవన్నారు, ఇప్పుడు ఆ బ్రాండ్లు ఉన్నాయా, తీసేశారా? కొత్త బ్రాండ్ పెట్టడం ఓకే, ఉన్న బ్రాండ్లు తీసేశారా, రద్దు చేశారా? ఎందుకంటే నాణ్యత లేనివి అన్నావు కదా. పోనీ ఆ నాణ్యత లేని మందు తయారు చేసిన కంపెనీలు రూల్ ప్రకారం సీజ్ చేయాలి కదా. ఇప్పుడు లడ్డూలో నెయ్యి కల్తీ అన్నటువంటి కారణంగా ఏం చేశారు, ముందు ఆ ప్లాంట్లు సీజ్ చేశారు.